ఫ్రెండ్స్, ఇది ఏంటంటే దొండకాయ ముక్కలు అనమాట. వీటిని ఏంటంటే కట్ చేశాను చూడండి. ముందుగా దీన్ని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో కలుపుతున్నా. సరిపడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ధనియాల పౌడర్ చెంచా, ఇది ఉప్పు, సాల్ట్ సరిపడినంత, బీపిండి, 2 స్పూన్లు బీపిండి అనమాట. మొత్తం 3 వేద్దాం. సరే, ఇవన్నీ వేసి ఇలా కలుపుకోవాలి. ఇది కారం పౌడర్, కారం దీంట్లో శనగపిండిను కారం కూడా కలపాలన్నమాట ఫ్రెండ్స్. ఇది శనగపిండి స్పూను 2 అనమాట. విందాం, కారం కూడా సరిపడినంత వేసుకోవాలి. మొత్తం అంతా ఇలా కలిపేసి మనం ఎమ్మటనే ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఒక 10 నిమిషాలు ఒక గంట అయినా నానబెట్టుకోవచ్చు అనమాట ఫ్రైకి అనమాట. దొండకాయకి దీంట్లో ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, బీపిండి, కారం ఫ్లోర్, శనగపిండి, ధనియాల పౌడరు, శనగపిండి, సాల్ట్, కారం, పసుపు, కొంచెం వాటర్ కూడా పోసుకోవాలన్నమాట లాస్ట్లో. నేను ఒక 10 మినిట్స్ నానబెడుతున్నా. ఫ్రై అవుతుంది, అయిపోవచ్చు. లాస్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. కంప్లీట్ అయిపోయింది అనమాట ఫ్రై దొండకాయ తీగా. ఇట్లా రైస్లో వడియాలని ఇలా ఇది కూడా దొండకాయ పకోడీ కూడా వేసి తినొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే దొండకాయ పకోడీ, వైట్ రైస్, పప్పుచారు.